చింతలు తీర్చే చింతామణి గణపతి. ఇది అనకాపల్లికి దగ్గరలో వైజాగ్ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి బస్సు, ఆటో అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఈ టెంపుల్ స్టార్టింగ్ లోనే మేము వెళ్దాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల మేము వెళ్ళలేకపోయాం. అందుకే ఇప్పుడు ఫైనల్ గా ఈ టెంపుల్ కోసమే టైం అయితే కుదిరించుకొని మీ టెంపుల్ కి అయితే రావడం అయితే ఫైనల్ గా జరిగింది. ఈ టెంపుల్ కోసం చాలా మందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి, కానీ ఈ వీడియోతో మేమైతే మొత్తం క్లారిఫై అయితే చేసేస్తాం. అసలు ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ, ఈ టెంపుల్ లోపల మొత్తం ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో మొత్తం కవర్ చేసేస్తాం. అందుకే ఈ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేశారంటే మీకు నచ్చే ఉంటుంది, ఏదో కమెంట్ అయితే చేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎంతసేపు ఇటు చూడాలనుకుంటున్నారా? నాకు కూడా అదే అనిపించింది. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్ గా అయితే మనము ఈ టెంపుల్ కి అయితే వస్తాం. మన ఇక్కడ లోపల చూసుకుంటే ఇక్కడ అంతా మొత్తం ఎండగైతే ఉన్నది. ఇక్కడ స్టార్టింగ్ లో సిమెంట్ తో అయితే ఒక, అంటే మనకి చెట్టు ఆకారంలో ఉండేలా చేశారు ఒక చిన్నది డెకరేషన్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే, ఈ పైన చూడండి, అంటే ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక చల్లగా ఒక అట్మాస్ఫియర్ అయితే వస్తుంది. బయట అంతా వేడిగా ఉన్నా కూడా ఈ లోపలికి వచ్చేస్తే చాలా కూల్గా అయితే ఉన్నది. ఇక్కడ చూడండి బాగా డెకరేషన్ అయితే చేశారు పైన మొత్తం మీరు చూసుకుంటే. మనం ఇక్కడ లోపలికి వచ్చి చూసుకుంటా బయట అయితే మనకి చాలా ఎండగా అయితే ఉన్నది, కానీ లోపల చూడండి, అంటే ఇక్కడ మన ఇంటి దగ్గర వేసుకుంటాం కదా, కొన్ని మొక్కలు అయితే ఉంటాయి మొత్తం అల్లేషన్ లాగా ఉంటాయి, అవైతే వేసి ఇక్కడ ఒక మంచి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ప్లాన్ చేశారు. ఇది చాలా బాగుంది. మీరు ఒకసారి చూసుకుంటే పైన అంతా అవే ఉన్నాయి. అంటే వీటి వల్ల ఏంటంటే మొత్తం ఇక్కడ అట్మాస్ఫియర్ మొత్తం చల్లగా అయితే అయిపోయింది. అంటే ఇక్కడ మనకి ఎంట్రన్స్ నుంచి మళ్ళీ మనం టెంపుల్ కి వెళ్ళి ఎండింగ్ వరకు ఇక్కడ ఒక చిన్న చిన్న వినాయకులను అయితే పెట్టడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న విగ్రహాలన్నీ బాల గణపతులు అన్నమాట. ఇవి మొత్తం 32 అయితే ఉంటాయి. ఇక్కడ ఒక్కో విగ్రహానికి ఒక్కో ప్రత్యేకత అయితే ఉంటుంది. ఈ పేర్లని నేను చదివితే కూని చేసినట్టు ఉంటది, అందుకని మీరే చదివేసుకోండి. మనం చింతామణి గణపతి దేవాలయానికి చేరుకోకముందే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ఇంకో వినాయకుడు అయితే దర్శనం అయితే ఇస్తారు. ఈయనైతే ఇక్కడ స్వయంభూగానే వెలసారంట. 2011 సంవత్సరంలో ఈ ప్రదేశాన్ని చింతామణి దేవాలయం కోసం చదును చేస్తున్న సమయంలో అయితే ఇక్కడ బయటపడ్డారంట. ఒక రకంగా ఈ దేవాలయం నిర్మించడానికి ఈయన కూడా ఒక సాక్ష్యం అని అయితే ఇక్కడ నమ్ముతూ ఉంటారు. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం కాదు, కొబ్బరికాయలు కట్టే స్థలం.
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకేమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను ఒక చీటీ రాసి ఇక్కడ కొబ్బరికాయతో పాటు కట్టాల్సి అయితే ఉంటుంది. అలా కడితే ఆ కోరికలు తీరి మనకు మంచి జరుగుతుందని అయితే ఇక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. ఫ్రాన్స్ ఇక్కడ మనం పైన చూసుకుంటే రాశి నక్షత్ర వనమని ఉంది కదా, ఇదేంటంటే మనకంటూ ఒక రాశి ఉంటది కదా. నా రాశి ఏంటో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీ రాశి ఏంటో మీకు తెలిస్తే, మీ రాశి నక్షత్రం మీకు తెలిస్తే అక్కడ మొక్కలు అయితే ఉంటాయి, మీకు చూపిస్తాం. మనం ఏ మొక్కకి పూజ చేస్తే మనకి మంచి జరుగుతుందో అక్కడ మొక్కలు అయితే ఉంటాయి, మనం ఆ మొక్క అయితే పూజ చేయొచ్చు. మీకు అక్కడ చూపిస్తాం, అన్ని డీటెయిల్ గా కనిపించేలాగా వీడియో అయితే తీస్తాం. లోపలికైతే వెళ్ళిపోదాం. ఫ్రాన్స్ మనం ఇక్కడ చూసుకుంటే మొక్కలతోటి మనకి అంటే వేరే వేరే డిజైన్స్ అయితే చేశారు. అదే డిజైన్స్ అంటే ఒక శివలింగం, ఓంకారం, హంసలాగా అయితే చేశారు. ఒకసారి చూడండి అవి ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడైతే మీరు చూసుకుంటే శివలింగం, ఇది చూసుకుంటే అంటే హంసలా ఉంది, మీకు సరిగ్గా కనబడుతుంది లేదా తెలియట్లేదు. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న శివలింగం అయితే ఉన్నది. ఇది ఫ్రెండ్స్ చింతామణి మన గణపతి ఆలయం అయితే
మీరు చూసారు, మీకు నచ్చిందని అనుకుంటున్నాం. అంటే మేము ఏదో టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది అనుకునే ఏదో మామూలుగా అనుకున్నాం, కానీ టెంపుల్ అయితే చాలా పెద్దది. మీరు చూసుకుంటే చాలా పెద్ద టెంపుల్ ఇది. అసలు ఎంత మంచిగా కట్టించారు అది ముందే చెప్పుకోవాలి. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే, మాకు చాలా నచ్చింది. ఇంకా రోడ్ పాయింట్ ఉండటం వల్ల మనకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది రావటం వెళ్ళడం కూడా. ఏదో కొండ పైన ఉంటుంది అనుకున్నాం, కానీ కిందే ఉన్నది. నేను మామూలుగా ఒకవేళ చాలా అంటే వైజాగ్ వాళ్ళకైతే కొంచెం దూరం అయ్యేది. ఇక్కడ అనకాపల్లి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే కొంచెం పర్లేదు, గాజువాక్ వీళ్ళకైతే పర్లేదు. మన కాంప్లెక్స్ నుంచి అయితే ఒక అప్రాక్సిమేట్లీగా స్క్రీన్ మీద వేస్తాం చూడండి, ఎన్ని కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీకు లొకేషన్ కూడా పెడతాం మేము, పిన్నెడ్ కమెంట్లో కూడా ఉంటుంది, ఇంకా డిస్క్రిప్షన్ కూడా మనకు లొకేషన్ అయితే ఉంటుంది. మీకు మ్యాక్సిమం తెలిసిపోద్ది, ఇది రోడ్ పాయింట్లో ఉంటుంది కాబట్టి మీకు అర్థమైపోద్ది ఈ టెంపుల్. మన అనకాపల్లి నుంచి మన వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు గాజువాక్ ఇవన్నీ దాటుకుని వస్తే మనకి లంకిలపాలెం సిగ్నల్ అని వస్తుంది. ఆ సిగ్నల్ దాటగానే మనకి ఇది రైట్ సైడ్లో యువతల రోడ్లో అయితే ఉంటుంది అనమాట. మీరైతే యూటర్న్ కొంచెం దూరమే వెళ్ళాలి, యూటర్న్ తిరుగుకొని అయితే రావాలి. అనకాపల్లి నుంచి వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇంక ఇది టెంపుల్ అయితే మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే మనకు ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఇంకా మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాం. అప్పటిదాకా ది హోడోపై ఎండ కొట్టేస్తుంది. 2002 స్టే ట్యూన్.